ప్రైజ్ ద లార్డ్. యేసు పునరుద్ధానుడు. యోహాను 12:23. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చియున్నది. గోదుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒక గోదుమ గింజను భూమిలో పాతిపెట్టినప్పుడు అది చచ్చిపోతుంది. అది ఆ భూమిలో చచ్చినప్పుడు దానిలో నుండి క్రొత్తదనము పెళ్ళుబుక్కుతుంది. అది మొక్క అయి బహుగా ఫలించి అనేక గోదుమ గింజలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే యేసుక్రీస్తు తనకొక గోదుమ గింజగా పోల్చుకొనటము చూస్తున్నాము. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె తీసుకొని దానిని విరిచి, ఇది మీ కొరకై విరగగొట్టబడిన నా శరీరమని చెప్పెను. ఎలాగూ గోదుమ గింజ నలుగగొట్టబడి అగ్నిలో కాల్చబడుతుందో అలాగే యేసుక్రీస్తు మన పాపముల కొరకు నలుగగొట్టబడి మన దోషశిక్ష కొరకు దేవుని కోపాగ్నిని భరించెను. అంతేకాదు, మన స్థానములో మరణించి పాతిపెట్టబడెను. అయితే ఆయన మరణమును పాతాళమును జయించి మృత్యుంజయుడై లేచెను. కనుకనే నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని చెప్పుచున్నాడు. కనుక ఈరోజు ఆయన యందు విశ్వాసముంచిన వారు మరణమును జయించి నిత్య జీవమును పొందునట్లు దేవుడు ఈ గొప్ప ఏర్పాటును మన కొరకు చేసియున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పెను. క్రీస్తు పునరుద్ధానుడని మనము నమ్మని ఎడల మన విశ్వాసము వ్యర్థమే, మనమింకను పాపములోనే ఉన్నాము అని దేవుని వాక్యము చెప్పుచున్నది. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఇదే పునరుద్ధానపు శక్తి. కాబట్టి మన పాపముల కొరకు మృతుడై నరక శక్తులను జయించి సాతాను తలను చితకకొట్టిన యేసునందు విశ్వాసము ఉంచుదాము. దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేయుచున్న క్రీస్తుపై ఆధారపడుదాం. మేఘారూఢుడై త్వరలో రానున్న యేసుక్రీస్తు రాకడకై సిద్ధపడుదాము.